హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. అంజలిది ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా హల్దీ ఫంక్షన్ చేసుకోవాలి, పెళ్లి ఉంది, ఇంకా చాలా ఉంది కదా. అందుకే ఇప్పుడు మేమైతే షాపింగ్ కి పోతున్నాం. మేము ఎవరెవరం పోతున్నాం అంటే నేను, మమ్మీ, అంజలి, మా అత్తమ్మ, ఇంకా అంజలి వాళ్ళ పిన్ని. ఇప్పుడు వస్తుంది కదా తనే అంజలి వాళ్ళ పిన్ని, అంటే మా అత్తమ్మ వాళ్ళ చిన్న చెల్లెలు. ఇప్పుడు మేము అందరం అయితే షాపింగ్ అయితే పోతున్నాం. ఎక్కడికో మీకు తెలుసు అనుకుంటున్నా. ఇంకా మా మామయ్య అయితే మాకు ఎంజాల్ వరకు దింపేసి పోతాడు. అదే బస్ స్టాప్ ఉంటది కదా, అక్కడ వరకు దింపేసి వెళ్ళి. ఇంకా మేమైతే ఇంకా బస్ ఎక్కి పోవాలి. బస్ ఎక్కి పోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు బస్ అయితే వచ్చింది. ఇంకా మేము బస్ ఎక్కి అయితే పోతున్నాం. మా పాప కూడా హాయ్ చెప్తుంది. అబ్బా మాకు బస్ ఎక్కాలంటే అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది. ఆ బస్ డ్రైవర్లు కూడా ఆపుతలేరు, ఖాళీగా ఉన్నా గానీ ఎక్కించుకుంటలేరు, ఎందుకో ఏమో మరి. ఇంకా ఇంకో బస్ అయితే వచ్చింది. ఇంకా ఆ బస్ అయితే ఎక్కేసినాము. ఈ బస్ ఎక్కడ ఎక్కినామంటే ఎల్బీ నగర్ లో ఎక్కినాం. మీకు తెలిసే ఉంటది ఎల్బీ నగర్. ఇంకా మేము టికెట్ తీసుకోవాలి కదా. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఏమో చిల్లరలేదంట. మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఏమో చేతిలో చిల్లర లేవు, ఇంకా అంజలి ఫోన్లో కూడా పైసలు లేవంట. ఇంకా నా ఫోన్లో పైసలు ఉంటే ఇంకా నేనే కొట్టి టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పటికి మేమైతే చేరుకున్నాము. ఎక్కడంటే మదీనాలో షాపింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ హల్దీ ఫంక్షన్ చేయాలి కదా, అందుకే అందరూ ఎల్లో కలర్ శారీ అయితే తీసుకుందామని చూస్తున్నారు. అందుకే ఆ షాప్ ఆయనని అడిగి లోపల పోయి చూస్తున్నాము శారీని. అయితే అది ప్యాకింగ్ ఓపెన్ చేసి చూస్తున్నాము. ఓపెన్ చేయకుండానే బాగా తిడుతుండే ఆయన, ఎందుకంటే ఆ శారీస్ చిన్నగా ఉన్నాయేమో. అందుకే ఏమని అంటుండంటే ఆ శారీస్ అసలు ఓపెన్ చేయకండి, మీరు ఇయ్యండి అని అంటుండు. అసలు నిజంగా వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే, ఆ శారీ చిన్నగుందా లేదంటే మంచిగుందా బాగుందా అని చూడాలి కదా షాప్లో ఓపెన్ చేసి. చూస్తుంటే అసలు ఎట్లా తిడుతుండంటే బాగా తిడుతుండు. మాకైతే చాలా కోపం వచ్చింది. అందుకే మేమైతే వచ్చేసినాము. ఇది ఒకటే షాప్ ఉందా ఏంది, పక్కన చాలా షాపులు ఉన్నాయని ఆయనని తిట్టి మేమైతే వచ్చేసినాం. ఇది వేరే షాప్, ఆ షాప్లో తిట్టేసి వచ్చేసినాము. ఇది వేరే షాపు. ఇంకా ఈ షాప్లో అయితే మేము కొనుక్కున్నాము. ఇంకా తర్వాత అయితే మా అత్తమ్మకి మగ్గం బ్లౌజ్ అయితే కొనడానికి వచ్చినాము. ఎందుకంటే పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ కదా, కొంచెం గ్రాండ్గా హెవీగా కనిపించాలని, ఆమెకు కూడా కొంచెం బాగుండాలి కదా. అందుకే ఇంకా మగ్గం బ్లౌజ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి, మగ్గం వర్క్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని పూసలు ఉంటాయి కదా, అవి కలర్ పోతాయి. అందుకే కొంచెం మనమే చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు శారీ షాపింగ్ అయితే అయిపోయింది కదా, అందుకే ఇప్పుడు బ్యాంగిల్స్ కొనడానికి అయితే పోతున్నాము. ఇంకా ఆటో మాట్లాడితే ఆయన ఏమో ఎక్కువ రేట్ చెప్తున్నాడు. బ్యాంగిల్స్ తక్కువ ఎక్కడ ఉంటది, చూడి బజార్లోనే ఉంటది. అందుకే మేము అక్కడ పోదామని అంటే ఈయనేమో ఎక్కువ రేట్ చెప్తున్నాడు. అందుకే ఇంకా మేమే ఎట్లనో అట్లా మాట్లాడి సర్దా చెప్పి ఇంత పైసలు ఇస్తామని చెప్పి ఎక్కేసి ఆ ఆటోలో కూడా మేము అసలు సరిపోతలేము, ఒకరి మీద ఒకరు కూర్చొని వెళ్ళినాం. ఇంకా ఆటో ఆయన అయితే అక్కడ చూడి బజార్లో అయితే దింపేసిండు. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ కొంచెం దూరంలో వచ్చి ఇంకా ఈ బ్యాంగిల్ షాప్ లో కొంచెం తక్కువలో ఉంటాయని ఈ బ్యాంగిల్ షాప్ కి అయితే వచ్చి, అంటే మా దాంట్లో పెళ్లికి అందరికి బ్యాంగిల్స్ అనేవి వేస్తారు. ఫస్ట్ మేము పెట్టే బ్యాంగిల్స్ అయితే కొంటున్నాము. మా దాంట్లో అయితే అందరికి ఒక 50 మందికి అట్లా బ్యాంగిల్స్ అనేవి వేస్తారు. ఈ ఆచారం మీ దాంట్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా దాంట్లో అయితే ఈ ఆచారం అనేది ఉంది. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ నచ్చట్లేవు, అందుకే కొద్దిసేపు ఆలోచించి ఇంకా వేరే షాప్ కి కూడా పోయినాం. ఇంకా ఆ షాప్ లో అయితే బాగుండే. ఇంకా కలర్ బ్యాంగిల్స్ అయితే మనము ఏ శారీ అయినా వేసుకుంటే దాని మీద సెట్ అవుతుందని ఇంకా అక్కడ కలర్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుండే. అందుకే ఇంకా కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఇవి పెళ్లిలో పెట్టే బ్యాంగిల్స్ కదా, అందరు వేసుకోవాలి, వాళ్ళకి నచ్చాలి కాబట్టి మనం కొంచెము ఎక్కువ రేట్ అయినా సరే కొంచెము చూసి తీసుకోవాలి మంచిగా ఉండేవి. మళ్ళీ ఎందుకు ఏం బాలే ఏం బ్యాంగిల్స్ ఇవి అని అనొద్దు కదా, మనల్ని ఇచ్చేటివి మంచిగా ఇవ్వాలి, లేదంటే ఇవ్వద్దు, అంతే కదా. ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము, చాలా బాగుండే ఆ బ్యాంగిల్స్ కూడా. ఇంకా మాకైతే చాలా లేట్ అయిపోయింది. మేము ఏమనుకున్నామంటే పొద్దున 10కి వస్తే సాయంత్రం 8-9 వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే షాపింగ్ చేస్తే చాలా లేట్ అయిపోతుంది కదా, మీకు కూడా తెలుసు. అందుకే ఇంకా దబ్బునొచ్చి కొంచెం లేట్ అయినా పర్లేదు పోదాం, అంత షాపింగ్ చేసుకుని ఒకటేసారి పోదాం అనుకున్నాం. కానీ మా మమ్మీ వాళ్ళు ఏం చేసిర్రు,
అయింది. అంటే సాయంత్రం 3 o'clockకి వచ్చి నైట్ 10 లేట్ అవుతుందని ఏది చేస్తున్నామో ఏది చేయట్లేమో అసలు ఏం అర్థమైతలేదు. కానీ అన్ని గుర్తు తెచ్చుకొని అన్ని అయితే షాపింగ్ అయితే చేసినాము. ఇప్పుడు అందరికి పెట్టే బ్యాంగిల్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు పెళ్లి కూతురికి బ్యాంగిల్స్ అయితే చూడడానికి పోతున్నాం. అంటే కొంచెం ఈ షాప్ దూరంలో ఉంది, అందుకే ఆ షాప్ అయిన వాళ్ళదే ఈ షాప్ కూడా. అండ్ నడుచుకుంటా ఇంకా మాకైతే తీసుకుపోతుండు. అంటే వీళ్ళ షాప్ లో పెళ్లి బ్యాంగిల్స్ లేవంట, వేరే షాప్ లో ఉన్నాయంట. అందుకే ఆ షాప్ కి అయితే తీసుకుపోతుండు. అంటే వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలే. ఆయన ఒక షాప్ పెట్టుకున్నాడు, ఈమె ఒక షాప్ పెట్టుకుంది. ఈ షాప్ కూడా చాలా పెద్దగా ఉంది అసలు. ఈమె దగ్గర బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఇంకేదైనా అవసరానికి వస్తే ఈ షాప్కే రావాలని డిసైడ్ అయినాం. ఎందుకంటే ఇందులో బ్యాంగిల్స్ మాకు చాలా నచ్చినాయి. అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చినా బాగుండేది, అక్కడికి ఎందుకు వెళ్ళినాం అనిపించింది మాకు. బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో అంత రేట్ ఉన్నాయి అసలు. ఆయనైనా కొంచెం తక్కువ చేసిండు కానీ ఈమె అయితే అస్సలు తక్కువ చేస్తలేదు. కానీ బ్యాంగిల్స్ చాలా నచ్చినాయి నాకు. ఇంకా పెళ్లి బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. పెళ్లి కూతురికి ఒక 2000 అయిపోయింది. సేమ్ అలాంటివే మా అత్తమ్మ కూడా అవే తీసుకుంది. ఇంకా ఇవి 2000, అవి 2000, 4000 అయిపోయినాయి. ఇంకా పెళ్లి బ్యాంగిల్స్ కి 4000. అబ్బా మా పాప అయితే ఒకటే సతాయిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈమె గోల ఏంటిదో ఏమో. ఈమె వల్ల నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేను. చిన్నపిల్లలు ఉంటే అదే బాధ, ఎక్కడికి వెళ్ళలేము, ఏం చెయ్యలేము. ఏంటిదో వీళ్ళు పెద్ద అయ్యే వరకు అదే బాధ. ఇంకా ఈమె ఏడుస్తుందని ఇంకా షాప్కి అయితే పోతున్నా ఏమైనా తెద్దామని. కానీ ఇక్కడ చూస్తుంటే షాప్ ఎక్కడ దొరకట్లేవు. కొత్త కదా, ఎప్పుడు రాలే మనం ఇక్కడికి. షాపులు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అందుకే ఇంకా స్ట్రైట్గా పోతూనే ఉన్నా. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇంకా పోతూనే ఉంటే ఇంకొక షాప్ అయితే కనిపించింది. ఇంకా షాప్ల నుంచి ఏమేమి తీసుకున్నానంటే ఒక కుర్కురే, ఇంకా బూమర్స్ అయితే తీసుకున్నాను. కుర్కురేమో మా పాపకి, బూమర్స్ ఏమో మాకు. షాపింగ్ చేస్తున్నాం కదా, ఇంకా టైం పాస్కి బూమర్ అయినా నమ్ముదామని ఇంకా బూమర్ అయితే తీసుకున్నాము. అంటే నాకు, మా మమ్మీకి, మా అత్తమ్మకి, అంజలికి, ఇంకా వాళ్ళ పిన్ని. నేనే వచ్చినప్పుడు పాపకి ఏమైనా తినిపించి వస్తే బాగుండేది, కానీ హడావిడిలో ఏం తినిపియలే. అందుకే ఆమె బాగా ఏడుస్తుంది. ఇంకా నేను ఆమెనే తిడుతున్నా. ముందే తినిపించి వస్తే ఆమె ఎందుకు ఏడుస్తుంది. ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఒక షాప్ లో పోయినా, ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా. అంటే ఆయనకి నేను 20 రూపీస్ ఇచ్చిన. 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా, మళ్ళీ ఆ 10 రూపీస్ అక్కడనే మర్చిపోయి వచ్చిన. ఏంటిదో ఏమో నా మతి మార్పు. ఆయన పిలవను కూడా పిలవలే. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది. సరేలే ఇంకా పోనీ ఏం చేద్దామని ఇంకా నేనే లైట్ తీసుకున్నా. ఒక్కొక్కసారి ఇలా అవుతుంది, ఏం చేయలేం కదా, అంతే. ఇంకా ఇప్పుడైతే శారీ అయిపోయింది, బ్యాంగిల్స్ అయిపోయింది. ఇప్పుడైతే పెళ్లికి కావాల్సిన సామాన్లు అయితే తీస్తున్నాము. అవే ఉంటాయి కదా, అవి అదేంది ఊదేటివి, ఇంకా తల మీద వేసుకునేటివి, ఇంకా దండలు, అవన్నీ అయితే తీసుకుంటున్నారు. ఇంకా పెళ్లి కూతురికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకుంటున్నారు. అవే మేకప్ బాక్స్, ఇంకా పినీసులు, రబ్బర్లు, అదేంది ప్లాస్టిక్ పూలు, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసుకున్నారు. ఇంకా బొట్టు పిల్లలు, బాసింగలు, కాటిక, లిప్స్టిక్, పారాని, ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ షాపింగ్ అయితే చేసుకున్నారు. ఇంకా అవన్నీ పక్కన పెట్టినాము. ఇక దానివైతే ఎంత లెక్క అయిందా అని చూస్తున్నాడు. అవే ఒక 2000 వరకు అయిపోయినాయి. చూడండి అసలు సామాన్లు ఉన్నాయా, చిన్న చిన్న వాటికే ఇంత పైసలు అయితే ఇంకేం చేయాలో. ఇంకా అక్కడ దండలు, ఇంకా కమ్మలు, అవి ఏవి లేవు. అందుకే ఇంకా వేరే షాప్కి వచ్చి ఇంకా హల్దీ ఫంక్షన్కి దండలు వేసుకుంటారు కదా, అవి ఒకటి కొన్నాము. ఇంకా నెక్లెస్ ఒకటి, ఇంకా అంటే నెక్లెస్ సెట్ ఉంటుంది కదా, అదొకటి కొన్నాము. ఇంకా తలలో పెట్టుకుంటాం కదా, అదేదో చందమామ లెక్క, అది కొన్నాము. ఇంకా పాపడ్ బిల్ల లాంటిది, అది పెద్దగా ఉంటుంది, అదొకటి కొన్నాము. అవన్నీ కొనేసరికి 10 అయిపోయింది. అప్పుడు మేము కొంచెం ఫాస్ట్గా వస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు బస్సులే దొరకవు. ఇంకా మేము ఆ షాప్ నుంచి బస్ స్టాప్కి అయితే వచ్చినాము. మేము ఇప్పుడు అఫ్జల్ గంజ్కి పోయి అఫ్జల్ గంజ్ నుంచి ఇంకా బస్ ఎక్కి ఇంటికి పోవాలి. మేము ఇప్పుడు చూడి బజార్లో ఉన్నాం కదా, చూడి బజార్ నుంచి అఫ్జల్ గంజ్కి పోవాలి. అందుకే మేము ఆటో కోసం అయితే ఇక్కడ చూస్తున్నాము. ఆటో కిరాయి అయితే చాలా చెప్తున్నారు. అది ఇంకా 1 కిలోమీటర్ కూడా ఉండదు, దానికంటే తక్కువనే ఉంటది. ఇంకా ఆటో కిరాయి ఇంత ఉంది, ఏమొద్దు ఆటో కిరాయి వద్దు, ఏమొద్దు, ఇంకా నడుచుకుంటూనే పోదాం పదా మ్యాప్ పెట్టుకొని అని. ఇంకా మేము మ్యాప్ పెట్టుకొని అయితే ఇంకా నడుచుకుంటూనే పోయినాము అఫ్జల్ గంజ్ వరకు. ఇంకా ఇంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా, అందుకే కొద్దిసేపు కూర్చొని ఇంకా చాయ్ అయినా తాగుదామని ఇక్కడ చాయ్ స్టాల్ కాడ మా అత్తమ్మ అయితే చాయ్ ఇప్పిస్తుంది మాకు అందరికి. మా ఇంటి సైడ్ వెళ్ళే బస్సులు వస్తలేవు, ఇవి ఎక్కడికి వెళ్తాయో ఏమో మరి మాకు కూడా తెలియదు. ఇంకా మా మామయ్యకి అయితే ఫోన్ చేసి అయితే పిలిపించినాం. ఇంకా ఇక్కడైతే చాయ్ అయితే తాగినాము. ఇంత చిన్న గ్లాస్ కి 15 రూపీస్ అంట చాయ్. వామ్మో ఏందో ఏమో. అప్పుడైతే 10 రూపీసే ఉండే. ఇంకా ఇక్కడ కూర్చొని మా మామయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా మామయ్య వచ్చిండంట,
కానీ మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళిపోయిండంట. నేను చూసిన ఈయన మా మామయ్య లేకనే ఉన్నాడు అనుకున్నా, కానీ మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు. ఇంకా మళ్ళీ మా మామయ్య వస్తాడు అప్పుడు అడుగుదాంలే అని ఇంకా వచ్చినప్పుడు అయితే అడిగిన నేను. మా మమ్మీ కూడా చూసిందంట, కానీ మా మామయ్య అయితే ఇక్కడ ఆపుతాడు కదా, అటు సైడ్ ఎందుకు పోతాడు అనుకుందంట. ఇంకా మేమందరం అయితే ఆటో ఎక్కైతే పోతున్నాం. బస్ కంటే ఆటోలోనే ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే మేము వచ్చినప్పుడు బస్సులో కొంచెం ఇరకటంగా అనిపించింది, అందుకే ఇప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు అని ప్రశాంతంగా. అయినా పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు నిజంగా. ఒకటి పెళ్లి చేసి చూడాలి, లేదంటే ఇల్లు కట్టి చూడాలి. ఏవి ఈజీ కాదు అసలు, ఎందుకంటే అవేమైనా మామూలు ఖర్చులా చెప్పండి. ఇటు ఇల్లు కట్టాలన్నా లక్షల్లో కావాలి, ఇటు పెళ్లి చేయాలన్నా లక్షల్లో కావాలి. ఏవి ఈజీ కాదు. అందుకే చేతిలో పైసలు ఉన్నప్పుడే ఏదైనా పెట్టుకోవాలి అంటారు. చూడండి ఇప్పుడే ఇంత షాపింగ్కే మా అత్తమ్మకి 20,000 వరకు అయిపోయింది. నేనైతే ఎప్పుడు షాపింగ్ పోయినా చాలా నీరసం అయిపోతాయి, ఎందుకో ఏమో. బాగా తిరగాలి వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ నీరసం వచ్చేస్తుంది. కానీ నేను వెళ్ళేటప్పుడే నీరసం అయిపోతాయి, ఎందుకంటే బస్సు అస్సలు పడదు నాకు. కడుపులో ఎట్లనే అవుతుంది, ఇంకా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, ఎందుకో ఏమో. బస్సులో పోతే నాకు అట్లానే అనిపిస్తుంది. ఇంకా మేము వచ్చేసరికి మా పాప అయితే పడుకుంది. నైట్ 10-11 అయింది. ఇంకా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మాకే నిద్ర వస్తుంది, మా పాపకి నిద్ర రాదా చెప్పండి. ఇంకా ఆమె పడుకుంది. ఇంకా మేము ఇంటికాడికి అయితే వచ్చేసినాము. ఇంకా మమ్మల్ని దింపి ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అంటే మా మమ్మీని ఇంకా అంజలి వాళ్ళ పిన్నిని వాళ్ళ ఇంటికాడ దింపేసి మా మామయ్య వాళ్ళేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ లో మా ఇల్లే ఉంటది, అందుకే మమ్మల్ని ఫస్ట్ దింపేసి మా మమ్మీ మా పాపని నాకు ఇచ్చేసరికి మా పాప లేచి ఏడుస్తుంది. ఏడవని అని ఇంకా నేనే ఎత్తుకున్నా. మేము దిగినాం. ఇంకా మా మామయ్య వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళి చూసేసరికి లైట్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. ఇంకా మా ఆయన వాళ్ళు అయితే పడుకొని ఉన్నారు. నేనేమనుకున్నా అంటే వీళ్ళు అప్పుడే ఎక్కడ పడుకుంటారు, ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నారేమో అనుకున్నా. చూస్తేనేమో పడుకున్నారు. ఇంకా లోపల పోయి చూసినానా, అప్పుడేమో మా ఆయన పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా నేను కూడా చాలా అలసిపోయినా, ఇంకా పాపనైతే పడుకోబెట్టేసిన. ఇక నేను కూడా తినేసి పడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.